హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మానస వైబ్స్. ఇలా వేడి వేడి బజ్జీలు మీకు కూడా తినాలని ఉందా అండి? ఇప్పుడు వర్షాకాలం కదా, స్నాక్స్కి ఏదో తినాలనిపిస్తుంటుంది. ఇలా వేడి వేడి బజ్జీలు నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. ముందుగా నేను ఒక పావు కిలో శనగపిండి తీసుకున్నా. ఒక రవ్వ ఉన్నది తీసుకోవాలండి మిరపకాయ బజ్జీకి. అందులో కొంచెం అల్లం పేస్టు, ఉప్పు, వామ, సోడా అండి, అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ముందుగా ఇప్పుడు కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలండి. కొంచెం పిండి నానితే మిరపకాయ బజ్జీలు బాగా వస్తాయి. ఒక 10-20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పిండి నానే వరకు మనం మిరపకాయలు రెడీ చేసుకుందామని. మిరపకాయలు ఇలా సన్నవి ఉన్నాయి, మధ్యలో గ్యాప్ పెట్టి అందులో ఉన్న విత్తనాలు మొత్తం తీయాలి. ఒక్కొక్కటి తీసుకుంటూ పక్కకు పెట్టుకొని, ఎందుకంటే విత్తనాలు ఉంటే కారం ఉంటుంది కదండి, అన్ని విత్తనాలు తీసి పక్కకు పెట్టుకొని, ఇప్పుడు మనం అందులో స్టఫ్ చేయనీకి పుట్నాల పొడి అండి. పుట్నాల పొడి మనకు దానికి సరిపడా మిక్సీకి వేసుకొని, అందులో కొంచెం జీలకర్ర పౌడర్, ఉప్పు కూడా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని తడుపుకోవాలి. పిండిలాగా తడుపుకొని, ఇప్పుడు మనం అందులో మిరపకాయలు ఉంటాయి కదండి, అందులో మధ్యలో గ్యాప్ ఇచ్చి వేసినాం కదా, అందులో అన్నీ ఒత్తుకొని పెట్టుకోవాలి. సన్న మిరపకాయలు అయితేనే బాగుంటాయి. కొంచెం గ్యాప్ లేకుండా మొత్తం అదే స్టఫ్ మొత్తం దానికి అంతా ఒత్తి పెట్టాలి. ఇట్లా వేస్తే చాలా టేస్టీ ఉంటుందండి. మిరపకాయతో సహా తినొచ్చు. ఈ వర్షాకాలంలో కారం కారం వేడి వేడిగా మిరపకాయ బజ్జీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్. ముందుగా మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మిరపకాయ బజ్జీలు, మళ్ళీ ఆలు బజ్జీలు కూడా అండి, రెండు కాంబినేషన్ బాగుంటాయి. అందుకే ఆలు చెక్కు తీసుకొని రౌండ్గా చిప్స్ మాదిరిగా కట్ చేసుకొని పెట్టుకున్నాం ముందుగానే. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడెక్కే వరకు మనం పిండి అంతవరకు నానుతుందండి. నానుతూనే బాగుంటుంది పిండి, పచ్చిగా లేకుండా. మిరపకాయ బజ్జీ ఇట్లా ఒత్తుకొని వేసుకునేది డైరెక్ట్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం ఇలా వర్షాకాలంలో వేడి వేడి బజ్జీలు తింటే అబ్బా అనిపిస్తుంది. ఇప్పుడు ఆలు బజ్జీలు అండి. ఆలు బజ్జీలు ఉన్న పిండిలో అవి అద్ది వేయచ్చు. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.